ఏంటండీ రాజకీయాల్లో నీతి నియమాలా? అంత సీన్ లేదండీ బాబు. ఎన్నికల్లో బోలెడు డబ్బులు ఖర్చు పెట్టాం. వాటిని సంపాదించటానికే టైం సరిపోవట్లా. ఇక ప్రజాసేవ అంటావా? సంవత్సరానికో పథకం, ప్రతి ఎన్నికలకు ఓ 1000 చేతిలో పెడితే చాలు, ప్రజలకు సేవ చేసినట్టే. అది ఇప్పటి రాజకీయ నాయకుల ఆలోచన. సర్పంచులు, కార్పొరేటర్లు కూడా కాస్ట్లీ కార్లలో తిరుగుతూ భుజాలెగరేసే రోజులివి. మంది మార్బలంతో అడ్డ బలాన్ని, కండ బలాన్ని చూపిస్తూ ఉంటారు. అలాంటిది సీఎం అయితే కాన్వాయ్లు, పదుల సంఖ్యలో కార్లు, విలాసవంతమైన బంగ్లా తప్పనిసరి. అధికారం వచ్చాక కోట్ల కొలది ప్రజాధనం కాజేయడం కామనైంది. ఇవన్నీ లేకుండా సీఎంగా ఉండడం సాధ్యమేనా? అంటే ఎందుకు కాదంటారు రామకృష్ణ హెగ్డే. కర్ణాటక రాష్ట్ర రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయిన నాయకుడు. నైతిక విలువలకు పట్టం కట్టిన నాయకుడు. ఎమ్మెల్యేగా, 3 సార్లు ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా సుదీర్ఘ అనుభవజ్ఞుడు. తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. ఒక్క లింగాయత్ వంటి బలమైన సామాజిక వర్గాలను కాదని ముఖ్యమంత్రిగా ఎన్నికైన బ్రాహ్మణ నాయకుడు. కన్నడ నాడుకు సత్పరిపాలన అందించి తద్వారా ప్రజల మనసుల్లో నిలిచిపోయిన నేత. రాజకీయ నాయకుడిగా హెగ్డేలోని వివిధ కోణాలను విశ్లేషిస్తే ఆయన గొప్పతనం, నీతి, నిజాయితీ, నైతికత, సమర్థత స్పష్టంగా తెలుస్తాయి. ఇక స్టోరీలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ నాయకుడి గురించి చెప్పుకునే ముందు మీకు కొన్ని సంఘటనలు చెప్పాలి. ఇది 1980ల నాటి మాట. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్, కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే. 2 రాష్ట్రాల మధ్య కావేరీ జలాల వివాదం. అప్పటికే 100 ఏళ్ల వివాదం అది. కావేరీ కర్ణాటకలో పుట్టింది. ఆ నీళ్లను దిగువన ఉన్న తమిళనాడు వాడుకుంటూ ఉండడంతో వివాదం పుట్టింది. రామచంద్రన్, రామకృష్ణ ఇద్దరూ రాముళ్ళు, 2 రామరాజ్యాలు. ప్రజలు కోరింది కాదనలేని వారే ఇద్దరు. ప్రజలకు ఇష్టం లేనిది చేయలేని వారే ఇద్దరు. నీళ్లు కావాలి అంటోంది తమిళనాడు, ఇచ్చేది లేదు అంటోంది కర్ణాటక. నీళ్లు తెమ్మని రామచంద్రన్ మీద, నీళ్లివ్వొద్దని రామకృష్ణ హెగ్డే మీద ఒత్తిడి పెరుగుతోంది. ఎన్ని ఒత్తిళ్లున్నా ప్రజల్ని పొత్తిళ్లలో పెట్టుకుని చూడడం నాయకుల లక్షణం. ఓ ఉదయం రామచంద్రన్ అకస్మాత్తుగా బెంగళూరులోని రామకృష్ణ హెగ్డే ఇంటి ముందు దిగారు. రామచంద్రన్ వస్తున్నట్లు హెగ్డేకు కనీసం కబురు కూడా లేదు. హెగ్డే ఆశ్చర్యపోయారు. రండి మిత్రమా అని నవ్వుతూ రామచంద్రన్ను ఆహ్వానించారు. అల్పాహారం సిద్ధమైంది. నాయకులిద్దరూ ఆహ్లాదంగా మాట్లాడుకుంటూ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నారు. పదార్థాలు రుచిగా ఉన్నాయి మిత్రమా అన్నారు రామచంద్రన్. అలా అంటుండగానే ఆయనకు వెక్కిళ్లు మొదలయ్యాయి. వెంటనే హెగ్డే మంచినీళ్ల గ్లాస్ అందించారు. ధన్యవాదాలు మిత్రమా. నా ప్రజలకు కూడా వెక్కిళ్ళొస్తున్నాయి. వాళ్లక్కూడా నీళ్లు అందివ్వగలవా అని అడిగారు రామచంద్రన్. పెద్దగా నవ్వి రామచంద్రన్ భుజం తట్టారు హెగ్డే. రామచంద్రన్ చెన్నై వెళ్లిపోయారు. ఆ మధ్యాహ్నం బ్రేకింగ్ న్యూస్. కర్ణాటక రిలీజెస్ కావేరీ వాటర్ టు తమిళనాడు. మీడియా కార్యాలయాలలో టెలిప్రింటర్లు ఆ రోజంతా టపటపమని ఊపిరి సలపకుండా కొట్టుకుంటూనే ఉన్నాయి. రౌండ్ టేబుళ్లే కాదు, కొన్నిసార్లు డైనింగ్ టేబుళ్లు కూడా ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తాయి. తగ్గే చొరవ ఆ లీడర్లో ఉండాలంతే. ఇప్పటి రాజకీయ నాయకులకు ఈ విషయం బల్లెంతో పొడిచి చెప్పినా అర్థమవుతుందో కాదో అది పక్కన పెట్టేసి రామకృష్ణ హెగ్డే గారి గురించి తెలుసుకుందాం. 1926 ఆగస్టు 29న ఉత్తర కన్నడ జిల్లా సిద్దపురలో జన్మించిన హెగ్డే వారణాసిలో ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం అలహాబాద్లో న్యాయశాస్త్రాన్ని అధ్యయనం చేశారు. ప్రముఖ న్యాయవాదిగా గుర్తింపు తెచ్చుకున్న అనంతరం ఆయన దృష్టి రాజకీయాల వైపునకు మళ్లింది. 1957, 1962, 1967, 1983, 1985, 1989లో ఎమ్మెల్యేగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. 6 దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికవడమే ఆయనకు గల ప్రజాదరణకు నిదర్శనం. 1978, 83లో, 1996, 2002 మధ్యకాలంలో ఆయన రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 1998, 99లో వాజ్పేయి మంత్రివర్గంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం హెగ్డే సొంతం. అంతకుముందు వీపీ సింగ్ హయాంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. తద్వారా జాతీయ రాజకీయాల్లో రాణించారు. శాసనసభ్యుడిగా ప్రజాదరణ పొందిన హెగ్డే ఎస్ నిజలింగప్ప, వీరేంద్ర పాటిల్ మంత్రివర్గాల్లో వివిధ కీలక శాఖలను నిర్వహించారు. అనంతరం 1983లో జనతా పార్టీ తరపున పోటీ చేసి ముఖ్యమంత్రి అయ్యారు.
తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. నాటి ఎన్నికల్లో జనతా పార్టీ ఏకైక అతిపెద్ద పార్టీగా నిలవగా బీజేపీ, లెఫ్ట్, స్వతంత్ర శాసనసభ్యుల మద్దతుతో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. రాష్ట్ర సారథిగా జనరంజక పాలన అందించారు. 1984 అక్టోబర్ 31న నాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం అదే ఏడాది డిసెంబర్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఇందిర హత్యతో ఏర్పడిన సానుభూతి కారణంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఇందుకు కర్ణాటక కూడా మినహాయింపు కాదు. నాటి ఎన్నికల్లో మొత్తం 28 లోక్సభ స్థానాలకు గాను జనతా పార్టీ కేవలం 4 స్థానాల్లోనే గెలిచింది. మిగిలినవన్నీ హస్తం పార్టీ వశమయ్యాయి. దీంతో కిన్నుడైన రామకృష్ణ హెగ్డే పదవికి రాజీనామా చేశారు. లోక్సభ ఎన్నికల ఫలితాలను తన పాలనపై రెఫరెండంగా భావించి పదవిని వదులుకున్నారు. ఎందరూ ఎంతగా వారించినా వినలేదు. మళ్లీ ప్రజల మద్దతు కోరారు. సాధారణంగా సగటు రాజకీయ నాయకులు ఇలాంటి పనులు చెయ్యరు. కానీ హెగ్డే సాహసం చేశారు. అనుకున్నట్లుగా 1985లో జరిగిన అసెంబ్లీ మధ్యంతర ఎన్నికల్లో జనతా పార్టీ ఘన విజయం సాధించింది. ఈసారి సంపూర్ణ మెజారిటీతో హెగ్డే ముఖ్యమంత్రి పదవి చేపట్టడం గమనార్హం. 1983 నుంచి 1988 వరకు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు రామకృష్ణ హెగ్డే. ముఖ్యమంత్రిగా హెగ్డే అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. సారా బాట్లింగ్ కుంభకోణంలో రాష్ట్ర హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో 1986 ఫిబ్రవరిలో రాజీనామా చేశారు. 3 రోజుల అనంతరం మళ్లీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. చివరికి టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో 1988లో రాజీనామా చేయడంతో ముఖ్యమంత్రిగా ఆయన ప్రస్థానం ముగిసింది. తన హయాంలో మెరుగైన పాలనను అందించారు. అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పంచాయతీరాజ్ సంస్థలకు నిధులు, అధికారాలు కల్పించి వాటి బలోపేతానికి కృషి చేశారు. ప్రభుత్వ పాలనలో అవినీతిని అంతమొందించేందుకు, అధికార యంత్రాంగాన్ని ప్రజలకు జవాబుదారీగా మార్చేందుకు 1984లో కీలకమైన లోకాయుక్త చట్టాన్ని తీసుకువచ్చారు. లోకాయుక్త పరిధిలో ముఖ్యమంత్రిని కూడా చేర్చారు. దేశంలోని లోకాయుక్త చట్టాల కన్నా కర్ణాటక లోకాయుక్త చట్టం అత్యంత కీలకమైనది. ఈ అధికారాల ఫలితంగానే 2012లో అప్పటి కర్ణాటక లోకాయుక్త సంతోష్ హెగ్డే మైనింగ్ కుంభకోణాన్ని వెలుగులోకి తేవడంతో రాష్ట్ర మంత్రిగా గాలి జనార్దన్ రెడ్డి, ముఖ్యమంత్రి యడ్యూరప్ప జైలుకు వెళ్లాల్సి వచ్చింది. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో హెగ్డే ఎంతో మందికి రాజకీయంగా అవకాశాలు కల్పించారు. ఒకప్పటి మంత్రులు జీవరాజ్ ఆల్వా, అబ్దుల్ సమద్ సిద్దికి, ఎంపీ ప్రకాష్, పీబీఆర్, సింధియా, ఆర్యు దేశ్పాండే ఆయన శిష్యులే. వీరిలో జీవరాజ్ ఆల్వా హెగ్డేకు మద్దతుగా నిలిచారు. ముఖ్యమంత్రి పదవి అనంతరం ఆయన దృష్టి కేంద్ర రాజకీయాల వైపు మళ్లింది. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. తర్వాత రాజకీయంగా బలహీనపడ్డారు. అనారోగ్య కారణాలతో 2004 జనవరి 12న కన్నుమూసిన ఈ కన్నడ నాయకుడు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన చెరగని ముద్ర వేశారని చెప్పక తప్పదు. కాబట్టి ఈసారైనా మంచి లీడర్కి ఓటేసి అవినీతి లేని భవిష్యత్తుకి పునాది వేద్దాం. మరి ఇలాంటి లీడర్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.